సంఘటన 27 అధ్యాయం 46 వచనం త్వరగా చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 46. 27వ అధ్యాయము అందరం కలిసి 46 వచనం చదువుదామా? 27:46. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 46. ముందు 45 చదువుదాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. 12 to 3 భయంకరమైన చీకటి. 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. ఇప్పుడు 3 గంటల సమయంలో వెంటనే ప్రభు అంటున్నాడు, చూడండి బాగా గమనించండి. మై గాడ్ మై గాడ్, నా తండ్రి అనట్లేదు, అక్కడ ఏమంటున్నాడు? నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివయ్యా. బాగా గమనించండి, అక్కడ తండ్రిని సంబోధించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ యేసుప్రభు నిలబడింది కుమారుడులాగా కాదు, మానవాళి స్థానంలో యేసుప్రభు నిలబడ్డాడు. కనుక అక్కడ నా తండ్రి అనలేకపోయాడు. ఏమంటున్నాడు? నా దేవా. ఎందుకు తెలుసా? అసలు ఎందుకు చీకటి అయిపోయింది? లోతుగా ఆలోచిస్తే వై షుడ్ సన్ డార్క్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఎందుకు సూర్యుడు చీకటి అయిపోయాడు? అసలు కారణం ఏంటి అంటే, సృష్టించిన సృష్టి యేసుప్రభు వారు నలగొట్టబడడం చూడలేకపోయింది. అందుకొరకే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 1 వర్స్ 13. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చాలా తీవ్రమైన మాట రాస్తుంది. అక్కడ దేవుడు ఎట్లాంటి వాడంటే, ఇప్పుడు సర్వలోక పాపాన్ని కుమారుడైన యేసుప్రభు వారి మీద వేస్తే ఆ కుమారుడి మీద నలగొట్టబడుచున్న ఈ యొక్క పాపపు శిక్ష ద్వారా చిత్తగొట్టబడుతున్న కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు చూడలేకపోయాడు. ఎందుకంటే 2 కారణాలు. మొదటి కారణం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. హబక్కుక్ 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గం తమ కంటే ఎక్కువ నీతి పనులు నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు. అక్కడ మొదటి లైన్ చూడండి, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. ఇప్పుడు మానవాళి యొక్క పాపం అంతటిని ఎవరి మీద మోపబడిందండి? యేసుప్రభు వారి మీద మోపబడితే తండ్రిని దేవుడు దాన్ని చూడలేకపోయాడు. అందుకొరకే సూర్యుడు ఏమైపోయాడండి? చీకటి అయిపోయాడు. చూడండి, చీకటి అయిపోయి ఆ 3 గంటల సమయంలో 3 గంటల వ్యవధిలో సూర్యుడు చీకటి అయిపోయాడు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవాళి యొక్క పాపం అంతటినీ పాత్రలో పోసి ఆ పాత్రను కుమారుడైన యేసుప్రభు వారికి అప్పగిస్తే, ఈ కుమారుడైన యేసుప్రభు వారు ఒక మాట, చాయిస్ ఉందండి, జాగ్రత్త వినండి, చాయిస్ ఉంది. ఏంటా చాయిస్ అంటే, నేను వద్దు అంటే తండ్రిని దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు, ఆ గిన్నె ముందు పెట్టినప్పుడు కుమారుడు ప్రార్థన చేసిన మా ప్రార్థన ఏంటంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనేమో, అయినను సరే నీ చిత్తమే. ఒకవేళ తన సొంత చిత్తం చేయాలనుకుంటే హీ హ్యాడ్ ఎవ్రీ చాయిస్ టు రిజెక్ట్ ద వెజల్. ఎందుకంటే ఆ పాత్రను ఆలోచిస్తేనే ఆ పాప. అందుకొరకే కయను తన దోష శిక్ష గురించి ఒక మాట అంటాడు. కయను ఏమంటాడు తెలుసా అండి? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆలోచించండి, ఒక వ్యక్తి తన దోష శిక్షనే భరించలేనంత గొప్పదైతే, ఇప్పుడు ఆదాము నుండి ఇంతవరకు రాబోయే యుగంలో ఉన్న ప్రజలందరి యొక్క దోష శిక్షను అంతటి మానవాళి యొక్క సర్వ పాపాన్ని ఇప్పుడు ఈ పాత్రలో పోసి ఇప్పుడు ఎవరు తాగాలండి? ఇది యేసుప్రభువు తాగాలి. ఎంత కష్టం కదా. అది ఆలోచిస్తుంటేనే చెమట కాస్త రక్తంలాగా కక్కేసుకునే పరిస్థితి వచ్చింది. బాగా వినండి, చెమట రక్తంలాగా కక్కేసుకునే పరిస్థితి వస్తుంటే ఈ సంఘటనలో దేవుని యొక్క ఉగ్రత ఈ కుమారుడిని నలగొడతా ఉంటే, ఈ కుమారుడిని చితగొడతా ఉంటే, ఈ కుమారుడిని భయంకరమైన ఆ వేదనకి అప్పగిస్తూ ఉంటే, గాడ్ హ్యాడ్ ఎవ్రీ చాయిస్ టు ఎస్కేప్. దేవుడు తప్పించుకొని పోవడానికి దేవునికి అన్ని అవకాశాలు ఉన్నాయండి. లేవంటారా? యేసుప్రభుని ఎవరు బలవంతం చేయలేదు. యేసుప్రభు చాలా సొంతంగా ఇష్టపూర్వకంగా, అందుకో ప్రభు అంటాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణము తీసుకోవటానికి అధికారం ఉంది. ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు చాయిస్ పెడితే తండ్రిని విడిచిపెట్టడానికి కూడా, తండ్రి చెయ్యి విడిచిపెట్టబడుతుంటే కూడా తట్టుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, కారణం ఏంటి తెలుసా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పాత నిబంధనలో దేవుడు ఎందుకు ఈ మాట రాసి పెట్టాడో ఈరోజు అది పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. ఒక బానిస, ఒక సర్వెంట్, దాసుడు ఒక యజమానుడు కానీ పెంచుకోవడం ఆరంభిస్తే, ఆ వ్యక్తి 6 సంవత్సరాలు ఇంట్లో పనిచేస్తూ పనోడిలాగా తనకు పెళ్ళయి, అంటే యజమానుడే భార్యను చూశాడు, యజమానుడే భార్యకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు పిల్లలు పుడతారు కదండి. పుట్టినప్పుడు 7వ సంవత్సరంలో యజమానుడు చాయిస్ ఇస్తాడంటండి. ఏం చాయిస్ ఇస్తాడు తెలుసా? అయ్యా
నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ చాయిస్ నీ చేతిలో ఉంది, నోబడీ ఈజ్ ఫోర్సింగ్ యూ అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందట చూడండి, అవకాశం ఇచ్చినప్పుడు నిర్గమకాండము ఎక్సడస్ చాప్టర్ 21 21 అధ్యాయము చూడండి 2, 3, 4 వచనాలు. ఎక్సడస్ చాప్టర్ 21 verse 2, నీవు హెబ్రీడవైన దాసుని కొనినెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరంలో ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. చూడండి, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదట, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. ఏ రోజు అండి? 7వ సంవత్సరం. 3వ వచనం చూస్తే, వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. ఒక్కడికి వచ్చాడా? ఒక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. భార్య కూడా ఏం చేయొచ్చు? తీసుకెళ్ళిపోవచ్చు. 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి, వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కనినెడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోను. అయితే ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు ఈ భార్య కంట పిల్లలు పుడితే బాగా వినండి, పిల్లలు పుడితే ఏం చేయాలంటండి? భార్యని పిల్లల్ని ఎవరికి ఇచ్చేసేయాలి? త్వరగా చెప్పాలి. యజమానికి ఇచ్చేసి ఈ నెల వెళ్ళిపోవాలి, ఒంటరికి వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, యేసుప్రభు కూడా సేమ్ చాయిస్ ఇచ్చాడు. అందుకొరకే మీ బైబిల్లో చూస్తే సునాద వత్సరము ప్రకటించుటకు, హితవత్సరము ప్రకటించుటకు యేసుప్రభు వారి లోకానికి వచ్చాడని. మరి హితవత్సరం అంటే ఇయర్ ఆఫ్ డెలివరెన్స్. మరి విడుదల ఇస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఒక బానిస స్థానంలో నీ కొరకు నా కొరకు, అందుకొరకే పేద నరునిగా, ఒక పనివానిగా, ఒక దాసుని స్వరూపము ధరించి తండ్రిని దేవుడు అవకాశం చాయిస్ ఇస్తే, ఇప్పుడు భార్యకి ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు వైపు ప్రేమ ఒకవైపు లాగుతూ ఉంది, విడుదల పొంది వెళ్ళిపోవాలనేది ఇంకోవైపు ఉంది. ఇప్పుడు రెండింటి మధ్యలో ఏం చేస్తాడంట? అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనంలో అందరం కలిసి 5వ వచనం చదువు. 21:5 ఎక్సడస్ 21:5 క్విక్లీ. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. బాగా వినండి. ఐఎమ్ లవింగ్ మై మాస్టర్, ఐఎమ్ లవింగ్ మై వైఫ్, ఐఎమ్ లవింగ్ మై చిల్డ్రన్ అని నిజంగా చెప్తే, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల, బాగా వినండి, ఎంత ప్రవచనం నెరవేర్చబడిందో చూడండి. నిజముగా చెప్పిన ఎడల ఏం జరుగుతుందంటే 6వ వచనం verse 6, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను, తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఈ మాట చదివినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకు తెలుసా అండి? ఆయన మనసులో ఉన్న ప్రేమట, బాగా వినండి, ఆ పనివాడి మనసులో ఉన్న ప్రేమ ఎవరి మీద? యజమానుని మీద, భార్య మీద, పిల్లల మీద ఉన్న ప్రేమ ఎంత బలవంతం చేసింది ఆయనంటే, స్వచ్ఛందంగా వెళ్తాడట, దేవుని దగ్గర తీసుకెళ్తారంట. తీసుకెళ్ళినప్పుడు చెవు మీద, బాగా వింటాడు, చెవు మీద రాడ్ తీసి పొడి చేస్తే చెవు మీద ఏముంటుందండి? హోల్ ఉండిపోతుందంట. ఈ గుడ్ ఫ్రైడే సందర్భం ముందు దేవుడు ఒక లోతైన సత్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తీసుకెళ్ళి చెవు మీద పొడి చేస్తే లైఫ్ లాంగ్ ఆ గుర్తు ఏమవుతుందండి? అలా ఉండిపోతుంది. ఆ గుర్తు మీనింగ్ ఏం తెలుసా? ఈ పనివాడు స్వాతంత్రాన్ని కోరుకునే దానికంటే ఎక్కువగా, స్వేచ్ఛను కోరుకునే దానికంటే ఎక్కువగా ప్రేమ బానిసగా ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకు గుర్తే చెవుల్లో రంధ్రం. ఒకసారి ఆలోచిస్తే గెత్సెమనే తోటలో పారిపోవడానికి అవకాశం ఉంది. యేసుప్రభు వారు ప్రేమ బానిసగా ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏం తెలుసా? తన మనసులో కొట్టుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? మీరు యేసుప్రభుకి భార్య ఎవరండి? యేసుప్రభుకి పిల్లలు ఎవరు అంటారా? సంఘమే యేసుప్రభు వారి యొక్క కన్యక, ఆత్మీయ సంతానమే యేసుప్రభు వారి యొక్క బిడ్డలు. వారిని మనసులో పెట్టుకొని పొడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఈ ప్రేమ బానిస. A love servant. He surrendered his freedom even though he had a choice to be set free. విడుదల పొందడానికి అవకాశం ఉన్న, స్వాతంత్రం ఉన్న, స్వచ్ఛందంగా ఏం చేశాడండి? త్యాగం చేసేసాడు. మరి జీవితాంతం ఏం కనిపిస్తాయంటండి? చెప్పాలి, రంధ్రం గుర్తుగా అనిపిస్తుంది. ఒక మాట చెప్పాలా? యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత కూడా ఆయన ఒకటే మాట అన్నాడు, చూడుము నా అరచేతులను చూడుము, త్రాకి చూడుము, టచ్ మీ అండ్ సీ, దిస్ ఇస్ అ wound of love that I became a servant forever for you. నీ కొరకు నేనేమైపోయాను? దాసుగా అయిపోయాను. తాకి చూడు కావాలంటే. అందుకొరకే తోమా తాకిన వెంటనే ఏం చేశాడండి? దేవుని కొరకు ప్రభువా నా దేవా అని ఏడ్చేశాడు.
నా కొరకు నువ్వు ప్రేమ బానిసగా యుగయుగాలు ఉండిపోవడానికి ఆ రంధ్రాలు ఇంకా మాట్లాడుతూ ఉన్నాయి. తెరిచిన సమాధి ఇంకా మాట్లాడుతూ ఉంది. పొడుచుకోవడానికి అప్పగించుకున్న మేకులు మాట్లాడుతూ ఉన్నాయి. కలవరిశిలో తలకు గుచ్చబడిన ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని దేవుడు మెత్తిపించుకుంటున్నప్పుడు, ఒత్తించుకుంటున్నప్పుడు నీ ప్రేమ, క్రీస్తు ప్రేమ నీ పట్ల ఎంతుందో ఒక నిమిషం ఆలోచించడానికి మరొకసారి దేవుని దాసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజంగా ఆలోచించారా? రండి, బైబిల్ గ్రంథంలో రాస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో కొన్ని జరిగిన సంఘటనలు ఈ చీకట్లో కొన్ని జరిగిపోయినాయి. ఈ చీకటి జరిగిన సందర్భంలో యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా కొన్ని ఈ ప్రేమ బానిసగా ప్రకటించుకొని యేసుప్రభువారు కుమారుడైన యేసుప్రభువారిని తండ్రి అయిన దేవుడు నలగొడుతున్నప్పుడు కొన్ని దృశ్యాలు మనం చూడడానికి ప్రయత్నిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి, వణికెను బండలు బద్దలు. దేవాలయపు తెర చినిగిపోయింది, భూమి కంపించింది, బండలు ఏమైనాయంట? బద్దలయ్యాయి. ఈరోజు రాతి గుండెలు ఏం కావాలి? బద్దలు కావాలి. రాతి గుండెలు బద్దలు అయితే అప్పుడు ఏమొస్తుంది? మాంసపు గుండెలు అవుతాయి. నిజంగా క్రీస్తు శిలువ త్యాగానికి స్పందిస్తే రాతి గుండెలు ఏం అవుతాయండి? మాంసపు గుండెలుగా బద్దలు అవుతాయి. అందుకొరకే యేసుప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఏంటంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రం లోకానికి పరిచయం చేస్తున్నప్పుడు, వెన్ ద లా వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఆ ధర్మశాస్త్రాన్ని పరిచయం చేస్తున్నప్పుడు సీనాయి కొండ ఏమైందండి? భూమి కంపించింది కదా. ఇక్కడ ఆ చీకటి గడియలైన వెంటనే భూమి ఏమైందంట? కంపించింది. అంటే ధర్మశాస్త్రము సంపూర్ణంగా నెరవేర్చబడి కొట్టి వేయబడింది. లా ఈజ్ ఫుల్ఫిల్డ్ అండ్ అబాలిష్డ్ అండ్ డన్ అవే విత్. అంటే ధర్మశాస్త్రం దేవుడు ఏం చేశాడు? నెరవేర్చేసిన సమయానికి గుర్తుగా భూమి ఏమైంది? కంపించింది. మరి ధర్మశాస్త్రం నెరవేర్చబడితే ఏం ఆరంభించబడింది? క్రీస్తు త్యాగము ద్వారా కృపా యుగానికి దేవుడు తెరచాడు. అందుకొరకే యేసుప్రభువు వారు చాలాసార్లు ఇక్కడ కూర్చొని మనలో ఇంకా చాలామంది శాపముకు భయపడుతున్న వారు చాలామంది ఉన్నారు. నిజంగా యేసుప్రభువు వారు ఆ 3 గంటల్లో వేదనకు అప్పగించబడినప్పుడు యేసుప్రభువు వారి యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని 29వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో ముళ్ళ కిరీటములు అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కూడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించరు. ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఏం చేశారంటే తలకు అల్లి పెట్టారంట. ఆ తలకు అల్లిన ముళ్ళ కిరీటాన్ని తీసుకెళ్ళి తలకి ఒత్తుతూ ఉన్నప్పుడు బాగా గమనించండి, తలకేసి కొట్టారట. తల కొట్టేసరికి ఆ ముళ్ళ కిరీటము కాస్త ఆ మేకు తల మీద వేసి ఒత్తేసరికి పొడుచుకొని కళ్ళలో నుండి పొడుచుకొని ఆ ఫ్రంటల్ లోబ్స్ దాటుకొని కళ్ళ నుంచి పొడుచుకొని వచ్చి ఆ కళ్ళు గుడ్డి వారిపోయినాయి యేసుక్రీస్తు వారికి. ఎంత భయంకరమైన మరణాన్ని దేవుడు ఎందుకు అనుభవించాడో తెలుసా అండి? అసలు ముళ్ళ కిరీటం ఎందుకు దేవునికి పెట్టారో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ముళ్ళు అనే పదము వాస్తవం దేనికి గుర్తట? ముళ్ళు అనే పదము శాపానికి గుర్తు. 3:18 జెనసిస్ చాప్టర్ 3:18. ముళ్ళు అనే మాట ఎక్కడొచ్చినా బైబిల్లో అది దేని గుర్తంట అండి? శాపానికి గుర్తు. ఎందుకంటే అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట. దేవుడు భూమిని శపిస్తున్నప్పుడు శాపానికి గుర్తుగా ఏమొచ్చిందంటండి? ముళ్ళ కంపలు వచ్చాయి, ముళ్ళ తుప్పలు వచ్చాయి. ఏదెన్ తోటలో దేవుడు ముళ్ళు తయారు చేయలేదండి, కానీ శపించిన తర్వాత ఏమొచ్చాయంట? ముళ్ళ కంపలు వచ్చాయి. ఇప్పుడు ఆ ముళ్ళ కంపలు వచ్చినప్పుడు ఏదెన్ తోటలో ఆ ముళ్ళ కంపలు ఎప్పుడైతే లేని పక్షంలో శపించిన పిమ్మట ఏమొచ్చాయి? ఆ ముళ్ళ తుప్పలు ఎరగడం ఆరంభించాయి. ఇప్పుడు యేసుప్రభువు వారికి ముళ్ళ కిరీటం పెట్టడానికి గుర్తు ఏంటంటే, ముళ్ళు అనగా శాపము. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. ఈరోజు మన శాపాన్ని కొట్టివేయాలి అంటే తాను కూడా ఏం కావాలండి? శాపగ్రాహిగా మార్చబడాలి. 2 కొరింథీ 5:21 చదవండి. 2 కొరింథియన్స్ చాప్టర్ 5:21. పాపము ఎరుగని దేవుడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 5:21 2 కొరింథియన్స్ రాయబడి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా గాడ్ బికేమ్ ఎ సిన్ ఫర్ అస్. ఈ పాపము చూస్తూ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ముళ్ళ కిరీటమును యేసుప్రభువు వారు ఒత్తినప్పుడు ఆ రక్తం అంతటిని పైనుంచి పొడి చేస్తున్నప్పుడు చూడండి జరిగేది ఏం తెలుసా అండి? భయంకరమైన సన్నివేశం ఏంటంటే, ముళ్ళ కిరీటం వేసి తల మీద ఒత్తినప్పుడట ఆ శిష్యులు వచ్చి, ఆ యొక్క సైనికులు వచ్చి ఒత్తినప్పుడు ఆ మేకు పొడుచుకొని వెళ్ళినప్పుడు ఫేషియల్ నర్వ్ కట్ అయిందంటండి. ఆ ఫేషియల్ నర్వ్ కట్ అవుతే ఏమవుతుందంటే, పెయిన్ అనేది ముఖం మీద, పిడిగుద్దులు గుద్దిన ముఖం మీద ఏమవుతుందండి? రేడియేట్ అవుతుంది. అంటే హోల్ ఫేస్ అంతా కూడా తట్టుకోలేని భయంకరమైన నొప్పి. అందుకొరకే శాస్త్రవేత్తలు ఈ నొప్పిని ఎలా వర్ణించి అర్థం కాక ఎక్స్క్రూషియేటింగ్, అంటే క్రూసిఫై, క్రాస్లోంచి వచ్చిన పదమే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనే పదాన్ని
పరిచయం చేసి, అంటే తట్టుకోలేని నొప్పి అంట. ఆ ఫేషియల్ తల ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తితే ఆ శాపము గుర్తుగా ముళ్ళ కిరీటాన్ని దేవుడు భరిస్తూ ఉంటే తల మీద వేసి ఏం చేశారండి, దిగ్గొట్టారంట. దిగ్గొడితే ఆ మేకు ఏముందండి, కళ్ళ నుంచి పొడుచుకొని దిగిపోయింది. ఆ ఫేషియల్ నరు కట్ అయిపోతే ఆ పెయిన్ అంతా కూడా తట్టుకోలేక, ముఖం అంతా కూడా తట్టుకోలేని వేదన అంట. అందుకో బైబిల్ ఒక మాట రాస్తుంది, ఆ 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన దేవుడు స్వరూపమైనను సొగసైన లేనివాడిగా మార్చబడి, అంటే డిస్ఫిగర్డ్ మ్యాంగిల్డ్ ఫేస్. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు దేవుడు ఇంత అనుభవించాడు అంటే, ఆ వేదన గాయము, ఆ శాపమును దేవుడు తరతరాలుగా ఏం చేయాలని ఆశపడ్డాడు, తొలగించాలి అని ఆశపడ్డాడు. మన పాపమునకు తొలగించాలంటే ఆయన పాపముగా మార్చబడగా తప్పలేదు. ఈయన పాపముగా మార్చబడితే తండ్రిని దేవుడు కుమారుని చూస్తున్నప్పుడు ఏం చూడాలి, పాపమును చూడాలి. పాపమును చూస్తే నిష్కలంకుడైన దేవుని కనుదృష్టి పాపమును తట్టుకోలేదు. చీకటి ఏమైందండి, 12 నుంచి 3 గంటల వరకు చీకటి అయిపోయింది. ద మిస్ట్రికల్ అవర్స్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. ఎవరు తెలియదు ఏం జరిగిందో ఆ టైంలో. బహుశా అనుకోవడం ఏంటంటే, ఆ దేవుడు ఆ 3 గంటల సమయంలో కుమారుని ఏం చేస్తా ఉన్నాడండి, నలగొడతా ఉన్నాడు. మన శిక్ష అంతా ఎవరు భరించారండి, యేసు ప్రభువారు భరిస్తూ వచ్చాడు. చివరికి ఆ మాట, ఆ 4వ మాట చెప్పిన